ఎల్నినో నేపథ్యంలో శాస్త్రీయంగా రూపొందించిన తొలి కంటింజెన్సీ ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేసింది. సూపర్ ఎల్నినో ప్రభావంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యతపై విస్తృతంగా చర్చించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. మండలాలు, జిల్లాల వారీగా లోటు వర్షపాతం వివరాలను అందుబాటులో ఉంచడం ద్వారా ఆయా ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా చర్యల కోసం మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ప్రధాన ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వ్యవసాయానికి సరిపోయే నీరు ఇచ్చే అవకాశం లేదన్న మంత్రి నాగార్జున సాగర్, ఎడమ కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి, మూసి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ల కింద ఆరుతడి పంటల సాగు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ పంపు సెట్లు, బోర్లు, బావుల కింద వరి సాగు 25% వరి పంట తగ్గించుకోవాలని, 75% మేర ఆరుతడి పంటల సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. వీలైతే మొత్తం విస్తీర్ణం ఆరుతడి పంటల సాగు చేసుకోవాలని ప్రణాళికలో పొందుపరిచినట్లు తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.